ఈ దినం దేవుని వాగ్దానం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మ? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతి దినము ప్రార్థిస్తున్నాము. మీరు శ్రమలో ఉన్నామని, కష్టాలలో ఉన్నామని, బాధలలో ఉన్నామని కృంగిపోతున్నారా? ఈ పాపము నుండి మేము విడుదల పొందుకోలేకపోతున్నాము, ఈ యొక్క అంధకారంలో నుండి మేము విడుదల పొందుకోలేకపోతున్నామని బాధపడుతున్నారా? మన దేవుడు బలవంతుడు, మన దేవుడు శక్తిమంతుడు. మనలను తోసివేసే దేవుడు కాదు. మనము పాపంలో ఉన్నామని, అంధకారంలో ఉన్నామని మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనలను పైకి లేవనెత్తి మనలను కాపాడే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనము. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఇంత గొప్ప వాగ్దానమును దేవుడు ఈ ఉదయకాలము మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనములు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా పడద్రోయాలి అనంటే అది సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వారికి అధికారం ఉంటుంది, వారి చుట్టూ జనబలం ఉంటుంది, ప్రజాబలం ఉంటుంది, వారికి మాట బలము ఉంటుంది. అలాంటి వ్యక్తులను మనము పడద్రోయాలి అనంటే అది సాధ్యమయ్యే పని కాదు. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తిని పడద్రోసి దీనులను, బలహీనులను, పెంటకుప్ప మీద ఉన్నటువంటి వారిని నేను కూర్చోబెడతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినట్లయితే సౌలు ఇశ్రాయేలుల మీద రాజుగా దేవుడు నియమిస్తాడు. కానీ కొన్ని సందర్భాలలో సౌలు మహారాజు దేవుడు చేయకూడదు అన్నటువంటి పనులను చేసి దేవుని దృష్టికి బాధ కలిగిస్తాడు. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తాడంటే, అమాలేకీయులను అందరినీ హతము చేయి అని సౌలుకు దేవుడు సెలవిస్తాడు. కానీ సౌలు మహారాజు అమాలేకీయులలో శ్రేష్టమైనటువంటి గొర్రెలను, ఎద్దులను, గార్ధబములను హతము చేయడు. మరొకసారి సమూయేలు ప్రవక్త సమూయేలు ప్రవక్త చేయవలసినటువంటి యాజకత్వమును, బలిని సౌలు మహారాజు తొందరపడి, భయపడి, యుద్ధము ఆలస్యమైపోతుందేమో అని, శత్రువులు దొమ్మిగా వచ్చి నా మీద పడిపోతారేమో అని సౌలు మహారాజు ఆ యొక్క బలిని అర్పిస్తాడు. ఈ విధంగా కొన్ని కారణాల చేత సౌలు దేవుని దృష్టికి బాధ కలిగిస్తాడు. తనకంటే బలహీనమైనటువంటి వ్యక్తిని, తనకంటే ఎన్నికలైనటువంటి వ్యక్తిని ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించాలి అని అనుకుంటాడు. దావీదు చాలా చిన్నవాడు, యెష్షయి కుమారుడు, గొర్రెలు మేపుకునేవాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ అరణ్యములో ఆ గొర్రెలతో సహవాసం చేసేవాడు, జ్ఞానము లేనటువంటి వాడు. అటువంటి వ్యక్తిని దేవుడు దృష్టించి సౌలు యొక్క స్థానంలో రాజుగా నియమిస్తాడు. ఇశ్రాయేలీయులందరి మీద దేవుడు దావీదును రాజుగా నియమించి నా హృదయానుసారి అని అంత గొప్ప మాటను దావీదు మహారాజుకు దేవుడు సెలవిస్తాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనము ఏ స్థలంలో ఉన్నా, మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా దేవుడు మనలను చూచే దేవుడు. మనం ఉన్నటువంటి పరిస్థితుల నుండి మనలను పైకి లేవనెత్తి మనలను ఉన్నత స్థలములో నియమించే దేవుడు, ఉన్నత స్థలములో కూర్చోబెట్టే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ వాగ్దానమును బట్టి మనము దేనికి భయపడకుండా, దేనికి కృంగిపోకుండా దేవుడిచ్చినటువంటి వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాము. మన అవసరాలను తీర్చే దేవుడు, మనలను చూచే దేవుడు, మనలను విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వాసముతో ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు నాయన ఇంత గొప్ప వాగ్దానం ద్వారా మాకందరితో మాట్లాడినందుకు నీకు వందనములు యేసయ్యా. ఈ వాగ్దానమును బట్టి మేము ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించే దేవుడవు తండ్రి, నీకు వందనములు అయ్యా. మా జీవితంలో పాపము, అంధకారము, చీకటి అనే ఈ బలమైనటువంటి గోడలను తొలగించి నాయన పరిశుద్ధమైన హృదయమును, నాయన నీకు ఇష్టానుసారమైన హృదయమును మాకందరికీ
దయచేయమని వేడుకొనుచున్నాము. ప్రతి దినము నీతో సహవాసం చేసే జీవితమును, ప్రతి దినము నీ వాక్యమును ధ్యానించే జీవితమును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము. తండ్రి, ఈ ఉదయకాలం ఈ యొక్క వాక్యమును మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కోట్లాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.